గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్ఎస్ఆర్. వెల్కమ్ టు టైమ్ 24/7 టీవీ. ఈరోజు మార్నింగ్ న్యూస్లో నమస్తే తెలంగాణ పేపర్ తీసుకున్నాం. 50 HP దాటితే హెచ్టీ మీటరే, ట్రాన్స్ఫార్మర్లు బిగించుకోవాల్సిందే. ఇప్పటి వరకు లో టెన్షన్ మీటర్లే. కొత్త నిబంధనతోనే బిల్లుల కష్టాలు. ఒక్క వినియోగదారుడిపై అదనంగా సుమారు దాదాపు 7 లక్షల భారం అని చెప్పేసి కూడా ఒక వార్తగా మనం చూసుకోవచ్చు. మోటార్లకు మీటర్ అని చెప్పేసి మనం ఒక కాన్సెప్ట్ మనం మాట్లాడుకున్నాం కదా, రైతులకు సంబంధించిన విషయము. దాని విషయం గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. డిస్కంల వడ్డింపులతో రాష్ట్రంలోని చిన్న మధ్య తరహా పరిశ్రమలకు గడ్డుకాలం దాపురించి తాజాగా 50 HP దాటితే హైటెన్షన్ మీటర్లు పెట్టుకోవాలనే ఆదేశాలు ఇప్పటికే చర్లపల్లి సహా పలు ఇండస్ట్రియల్ ఏరియాల్లో విద్యుత్ ఇంజనీర్ల నోటీసులు ఇవ్వడంపై పారిశ్రామికవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు 49 HP లోపు ఉన్న వినియోగదారులకు టెన్షన్ కేటగిరీలోని 3 ఫేజ్ విద్యుత్ అందిస్తుండగా చిన్న వర్క్ షాప్లు, పలు ఆగ్రో బేస్డ్ ఫ్యాక్టరీలు, ఇతరత్ర మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లనే ఆ కేటగిరీలో నడుస్తున్నాయని చెప్పేసి కూడా ఒక వార్త చూసుకోవచ్చు. సుమారు 10 ఏళ్ల కిందటి నుంచే కనెక్షన్లు తీసుకొని రన్ చేస్తున్న వాటి స్థానంలో ఇప్పుడు హెచ్టీ మీటర్లు పెట్టుకోవాలంటే కొత్తగా ట్రాన్స్ఫార్మర్, బ్రేకర్, ఇతరత్ర సామాగ్రి సమకూర్చుకోవాల్సిన రావడంతో పరిశ్రమలకు తలకు మించిన భారమే కాగా ఒక్కో వినియోగదారుడు దాదాపుగా 7 లక్షల వరకు భారం పడనుందని చెప్పేసి కూడా ఒక వార్త ఇక్కడ మనం చూసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డికి సంబంధించిన ఒక వార్త ఇక్కడ. చీకటి ఒప్పందం పూటకో నాటకం. ఏపీ డైరెక్షన్లోనే రేవంత్ సర్కార్ యాక్షన్. 45 TMCలకు కుదింపు. అందుకే అని చెప్పేసి ఒక వార్త ఇక్కడ చూడొచ్చు. నీటి వాట కుదింపు, పైకి మాత్రం బుకాయింపు. న్యాయ వివాదం కాదు, ఒత్తిడి వల్లే 45కు సమ్మతి. వివాదాలు ఉన్న అప్పర్ భద్రకు పర్మిషన్లు ఎట్లొచ్చినాయి? మరి నల్లమల్ల సాగర్కు ట్రిబ్యునల్ విచారణ వర్తించదా? కేంద్రాన్ని సంప్రదిస్తే షరతులతో అనుమతులు. అనుభవశీలి ఆదిత్యనాథ్ ఆ విషయం చెప్పలేదా? కేంద్రాన్ని తప్పుపడుతూ ఒక లేఖ రాయలేదేం? ఉత్తమ్ కుమారి ఉత్తముచ్చట్లే. ప్రాజెక్టుల నిర్మాణ ఘనత బీఆర్ఎస్దే. శరవేగంగా పనులు, నీటి తరలింపు. ఎదుల రిజర్వేర్కు ప్రత్యేక స్థానం. రూపాయలు 880 కోట్లతో 17 నెలల్లో పూర్తి. మంత్రి వ్యాఖ్యల అవాస్తవం, మండిపడుతున్న పాలమూరు జనం అని చెప్పేసి కూడా మనం ఒక వార్త ఇక్కడ చూసుకోవచ్చు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతో పాటు రంగారెడ్డి జిల్లాలో 12.30 లక్షల ఎకరాలకు సాగునీటితో పాటు తాగునీటిని అందించాలనే లక్ష్యంతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతుల పథకానికి కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం 2015లో శ్రీకారం చుట్టింది. పోలవరం డైవర్షన్ ద్వారా అందుబాటులోకి వచ్చే 45 TMCలను మైనర్ ఇరిగేషన్ కింద ట్రిబ్యునల్ కేటాయించిన 89 TMCల్లో వినియోగించకుండా మరో 45 TMCలు మొత్తం కలిపి 90 TMCల నికర జలాలను PRLISకి కేటాయించింది. ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొంటూ జీవో 246ను జారీ చేసింది. ఆ ప్రతిపాదనలతో DPRను సమర్పించడమే కాక పలు అనుమతులను సాధించింది. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రాజెక్టు అనుమతుల ప్రక్రియ నిలిచిపోయింది. 2024 డిసెంబర్లో ఏకంగా DPRను కేంద్రం వెనక్కి పంపింది. కాగా తాజాగా PRLISకు 90 TMCల బదులుగా కేవలం 45 TMCలకే అనుమతులను అడుగుతూ కేంద్రానికి లేఖ రాసింది. మొత్తంగా ప్రాజెక్టు జలాల్లో 45 TMCలను కోత విధించింది. నీటి వాటాను ఎందుకు తగ్గించాల్సి వచ్చింది అని ప్రశ్నిస్తే రోజుకో మాట చెప్తున్నాడు. తాజాగా న్యాయ విధాన్ని సాకుగా చూపుతున్న పోలవరం డైవర్షన్ వాటాపై ట్రిబ్యునల్ అని చెప్పేసి ఒక వార్త మనం ఇక్కడ చూసుకోవచ్చు. వాస్తవానికి 2015లా పాలమూరు రంగారెడ్డి జిల్లా ఎత్తిపోతల పథకం అని చెప్పేసి కూడా మనకు ఒకటి మొన్న నుంచి నడుస్తున్న వార్తనే ఇది. ఈ చీకటి ఒప్పందం పూటకో నాటకం అంటే చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా చేస్తున్నట్టు అర్థమవుతుంది. ఎటు తిరిగినా కూడా లాస్ట్కి వస్తే మహబూబ్ నగర్ జిల్లా వాసులకు మాత్రము వాటర్ విషయంలో తీరని అన్యాయం జరుగుతుందని మనం మాట్లాడుకోవాలా. 2015లో ఆల్రెడీ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 89 పోలవరం డైవర్షన్ ద్వారా అందుబాటులోకి వచ్చే 45 TMCలను మైనర్ ఇరిగేషన్ కింద ట్రిబ్యునల్ కేటాయించిన 89 TMCల్లో వినియోగించకుండా ఉన్న మరో 45 TMCలు మొత్తం కలిపి 90 TMCలు నికర జలాలను PRLISకి కేటాయించింది. ఈ విషయాన్ని స్పష్టంగా కేసీఆర్ గవర్నమెంట్ 246 జీవో కూడా జారీ చేసింది అప్పుడున్న గవర్నమెంట్. ఆ ప్రతిపాదనలతోటి DPR సమర్పించింది కేంద్రానికి, ఆల్ పర్మిషన్లను తీసుకొచ్చింది. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాని గురించి పట్టించుకునే దాఖలాలు లేవు. ఇంకొక విషయం ఏంటంటే ఇలా వాళ్ళు పట్టించుకున్నట్టు పక్కన పెట్టుర్రి. 2024 డిసెంబర్ ఏకంగా DPRని సెంట్రల్ వెనుకకు పంపిస్తే కూడా దాని మీద ఇరిగేషన్ మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, స్పందన అనేది ఉండదు. మరి ఒకవేళ 90 TMCలు నికర జలాలను మనం వాడుకోవాల్సింది ఉంటే దాన్ని 45 TMCలకే
అనుమతులు అడుగుతూ కుదించాల్సిన అవసరం మేము వచ్చింది అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ గట్టిగా అడుగుతున్న మాట ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఎట్టకేలకు దాదాపుగా సగం నికర జలాలు 90 టీఎంసీలు కావాల్సి ఉంటే 45 టీఎంసీలు మాకు సరిపోతాయని చెప్పేసి ఈ ముఖ్యమంత్రి, ఈ ఇరిగేషన్ మంత్రి మరి ఎందుకు ఈ దోబూసులాడుతున్నా అర్థమైతే లేదు. ఖచ్చితంగా కన్ఫర్మ్ ఒకటే మాట ఏంటంటే, ఎక్కడికైనా తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్ నగర్ జిల్లాను ఎండగట్టాలని చెప్పేసి ఒక కంకణం కట్టుకున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనబడుతుంది. ఆయన సొంత జిల్లా అది, పాలమూరు జిల్లా, ఒకప్పుడు వలసలు పోయిన జిల్లా అది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వలసలు అనేవి కంప్లీట్గా బంద్ అయి సొంతంగా వ్యవసాయం చేసుకున్న స్టేజ్కి మహబూబ్ నగర్ పాలమూరు జిల్లా వచ్చిందని అందరూ తెలిసిన వలసలే ఆగిపోయినాయి కంప్లీట్గా. మళ్ళా సేమ్ ఇప్పుడు ఈ 2 సంవత్సరాల కాలంలో మళ్ళీ అవే వలసలు కొనసాగుతున్నాయి. పాలమూరు రంగారెడ్డి జిల్లా ఎత్తిపోతల పథకం అంటే ఆ ఎత్తిపోతల కథం 90 టీఎంసీలు ఉంటే కూడా 45 టీఎంసీలు సరిపోతే మాకు ఏ ముఖ్యమంత్రి అని చెప్తాడు అట్లా? మరి ఎందుకు పాలమూరు రంగారెడ్డి జిల్లా, పాలమూరుకు సంబంధించి మహబూబ్ నగర్ని, నీ సొంత జిల్లాని ఎందుకు ఎండగట్టాలనుకుంటున్నావు? వాళ్ళ మీద కోపం పెంచుకున్నావా? దాదాపుగా నువ్వు ముఖ్యమంత్రి కావడానికి కూడా మీ పాలమూరు జిల్లా క్లీన్ స్వీప్ చేసి మీకు సహకరించింది కాంగ్రెస్ పార్టీకి. ఇలా కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కి కూర్చుందంటే నల్లగొండ, మహబూబ్ నగర్ క్లీన్ స్వీప్ ఇచ్చినాయి కాబట్టే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలా ముఖ్యమంత్రి అయ్యాడు. అన్నం పెట్టిన వాళ్ళకే సున్నం పెట్టే కథ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనబడుతుంది. ఆయన రైతులేమో పదవి ఇచ్చిర్రు, ఇప్పుడు రైతులకే సున్నం పెట్టి రైతులకే గండి కొడుతుడు. మళ్ళా ఎవరి గురించి? అది చంద్రబాబు నాయుడు గురువు గురించి, గురువు శిష్యుల సంబంధం కొనసాగుతుంది కాదు. ఆయన గురువు గురించి కృష్ణా జలాలని తరలించుకోపో, ఎన్నంటని వాటర్ తీసుకోపో, ఏదన్నా చేసుకో, నా రాష్ట్రంలో నువ్వు ఏమన్నా చేసుకున్నా సరే అని చెప్పేసి గంపగుత్త లెక్క రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అప్ప చెప్తుండ. క్లారిటీ వస్తుంది ఇక్కడ, అంతేం లేదు. ఇక మన ఉత్తమ్ కుమార్ అన్న మాట్లాడితే అన్ని ఉత్తుత్త మాటలేనంట. ప్రాజెక్టు నిర్మాణ ఘనత బీఆర్ఎస్దే, శరవేగంగా పనులు, నీటి తరలింపు, ఏదుల రిజర్వాయర్కు ప్రత్యేక స్థానం, ₹880 కోట్లతో 17 నెలల్లో పూర్తి, మంత్రి వ్యాఖ్యలు అవాస్తవం, మండిపడుతున్న పాలమూరు జనం అని చెప్పేసి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతున్న ఒక మాట. దాన్ని బట్టి మనం ఒక మాట మాట్లాడదాం, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం మీకు. ప్రాజెక్టుల నిర్మాణ ఘనత బీఆర్ఎస్దే, శరవేగంగా నిర్మాణం, నీటి తరలింపు, ఏదుల రిజర్వాయర్కు ప్రత్యేక స్థానం, 880 కోట్లతో 17 నెలల్లో పూర్తి, మంత్రి ఉత్తమ్ వ్యాఖ్యలు అవాస్తవం, మండిపడుతున్న బీఆర్ఎస్ ప్రజలని చెప్పేసి ఒక వార్తగా చూసుకోవచ్చు. నాగల్ కర్నూలు జిల్లా తిరునంపల్లి సమీపంలో పెండింగ్ లో ఉన్న ఏదుల రిజర్వాయర్ కాలువ పనులు ఇవి. వాస్తవానికి పాలమూరుకు ప్రాజెక్టుపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధ్యతలు గల మంత్రిగా ఉండి తప్పుడు వివరాలతో ప్రజలను తప్పుదో పట్టించడం దారుణమని బీఆర్ఎస్ నేతలు, ప్రజలు, రాజకీయ నీటిపారుదల రంగ నిపుణులు మండిపడుతున్నారు. ఈ సందర్భంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో బీఆర్ఎస్ సర్కార్ సాధించిన విజయాలను గుర్తు చేస్తున్నారు. ఇందులో ఏదో రిజర్వాయర్ ప్రత్యేకతను సంతరించుకుంది. త్వరగా పనులు పూర్తయిన అరుదైన రికార్డు సొంతం చేసుకున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం భూసేకరణ, రిజర్వాయర్ల నిర్మాణాలకు సహకరిస్తున్న గ్రామాలకు అభివృద్ధి నజరాలను అందించి అండగా నిలిచింది. కేసీఆర్ హయాంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో ప్రధానంగా 6 రిజర్వాయర్లు ఉన్నాయి. అవి అంజనగిరి, వీరాంజనేయ, వెంకటాద్రి, కురుమూర్తిరాయ, ఉదండాపూర్, కేపీ లక్ష్మీదేవపల్లి రిజర్వాయర్లు. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ కుట్రను తెరదీసింది, పనులకు ఆటంకం కల్పించాలని చూసింది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల మద్దతుతో పనులు పూర్తి చేసింది. ఓన్లీ వనపర్తి జిల్లా ఏదుల రిజర్వాయర్కి దాదాపుగా 880 కోట్ల ఖర్చుతో 6.55 టీఎంసీలకే కెపాసిటీని నిర్మించిన నార్లాపూర్ నుంచి ఏదుల వరకు కేవలం 1 కిలోమీటర్ కాలువ పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి అని చెప్పేసి కూడా ఒక వార్త. ఇక్కడ ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ ముచ్చట్లని మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా స్క్రిప్ట్ అంతా తయారు చేసుకుంటుందంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ ప్రకారమే ఈ ఇరిగేషన్ మంత్రి మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ. అసలు వాస్తవానికైనా నీటి మీద కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని రిజర్వాయర్లు ఉన్నాయి, పోనీ ఎన్ని చెరువులు ఉన్నాయి, ఎన్ని కుంటలు ఉన్నాయి, ఎన్ని రిజర్వాయర్లు ఉన్నాయి, ఎన్ని ప్రాజెక్టులు కట్టినాము, ఎన్ని ప్రాజెక్టులు కట్టబోతున్నాము, అసలు ఎంత వాటా మనది కృష్ణా జలాల నుంచి కావచ్చు, గోదావరి జలాల నుంచి కావచ్చు, అదేమన్నా ఐడియా ఉందా అసలు ఉత్తమ్ కుమార్ రెడ్డికి? ఇంచు కూడా ఐడియా లేదు. నోరు విప్తే పచ్చి అబద్ధాలని. జస్ట్ ఏంటనంటే ఒక చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్క్రిప్టే, చంద్రబాబు నాయుడుకు సంబంధించిన ఈ ఎవరైతే అనుభవశీలి ఆదిత్యనాథ్ అని చెప్పేసి ఉన్నాడో ఆఫీసర్ నియమించారు కదా కమిటీకి చైర్మన్ గా, ఈ అనుభవశీలి ఆదిత్యనాథ్ ఆ విషయం చెప్పలేదనంటే
చంద్రబాబు నాయుడుకు సంబంధించిన ఈ అనుభవశీలి ఆదిత్యనాథ్ కంప్లీట్గా తెలంగాణ నుంచి కృష్ణా జలాల్ని దోచి చంద్రబాబు నాయుడుకి కట్టియనికి కూడా వీళ్ళు సిద్ధంగా ఉన్నట్టు కనబడుతుంది. ఇక్కడ చూస్తేనేమో ముఖ్యమంత్రి అదే రీతిలో ఉన్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి అదే రీతిలో ఉన్నాడు, ఆఫీసర్ అదే రీతి. కంప్లీట్గా వీళ్ళందరూ కలిసి కూడా ఆంధ్రాకి నీళ్లు కట్టబెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంత తెలంగాణ రాష్ట్రం ఇంత కష్టపడి తెచ్చుకుంది నీళ్లు నిధులు నియామకాల గురించే కదా. ఇక నీళ్ల పరిస్థితి చూస్తే ఇంత ఘోరంగా ఉంది. మళ్ళా అదే మనం చెప్తే కదా, మనం ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా లేదా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నామా అని చెప్పేసి ఇప్పటి కూడా చాలా మంది కూడా అదే డౌట్ వస్తుంది. రేవంత్ రెడ్డి తీరు మారటట్టే కనబడతలేదు అసలు లెక్క ప్రకారం చూస్తే. ఎందుకు ఆ విషయం మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను నేను. రేవంత్ నోట మళ్ళీ చావు మాట. మరోసారి కేసీఆర్ పై సీఎం ప్రేలాపనలు. ఉరి తీసినా తప్పు లేదంటూ చావు భాష. నీటి వాటాలపై అదే తొండి వాదన. బీఆర్ఎస్ విమర్శలకు సరైన సమాధానం చెప్పలేక కేసీఆర్ హరీష్ రావుపై రాజకీయ ఆరోపణలు. కనీస వివరాలు తెలియకుండానే సమావేశం ఏర్పాటు. సీఎం అబద్ధాలకు ముక్కున వేలేసుకున్న ఇంజనీర్లు. ఆంధ్ర అధికారి నియామకాన్ని సమర్థించుకున్న వైనమని చెప్పేసి కూడా మనం ఒక వార్త ఇక్కడ మనం చూసుకోవచ్చు. రేవంత్ రెడ్డి మనం ప్రెస్ మీట్లో కూడా చూసుకున్నాము. కేసీఆర్ ఒక ప్రెస్ మీట్ పెడితే ఒక మాజీ ముఖ్యమంత్రి అయి ఉండి మొన్న ఏదైతే కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి ఎంత హుందాగా మాజీ ముఖ్యమంత్రి ఎంత హుందాగా మాట్లాడిండో మొన్న ఇదే రేవంత్ రెడ్డి ఆల్రెడీ మనం చూసాం కొస్గిల మహబూబ్నగర్ కొస్గి మీటింగ్ లో కూడా చాలా మటుకు కూడా నీ అబ్బా నీ అయ్యా అన్నంత ఒక అడ్డమైన భాష వాడి, ఒక ముఖ్యమంత్రి హోదాలను అడ్డమైన భాష వాడి కేటీఆర్ని బాడీ షేమింగ్ మాటలు మాట్లాడి కేసీఆర్ని డైరెక్ట్గా ఎంత నిందించిండో మీ లాగులో తొండలు ఇస్తామని కూడా గలీజ్ మాటలు మాట్లాడు. ఒక ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడిన మాటలే కావాలి అట్లా మాట్లాడిండు. సరే మన కేసీఆర్ అసెంబ్లీకి రావా చర్చించుకుందామని మాట్లాడితే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చిండు. ఈయన ఏదో మాట్లాడిన మాటలు అని చెప్పేసి ప్రాయాచిత్తం అన్నట్టుగా పోయి కేసీఆర్ దగ్గరకు పోయి కలిసిండు. ఒక మర్యాద పద్ధతిగా మంచిగా అనిపించింది. మళ్ళా సేమ్ అదే మళ్ళా వంకర బుద్ధి అదే లెక్కతోటి మళ్ళా సేమ్ నిన్న రేవంత్ రోట మళ్ళీ అది చావు మాట. మరోసారి కేసీఆర్ పై ఉరి తీసినా తప్పు లేదంట. ఊరిని కేసీఆర్ని. సరే కేసీఆర్ గారిని ఉరి తీసినా తప్పు లేదని మీరు మాట్లాడుతున్నారు కదా, అసలు కేసీఆర్ని ఎందుకు ఉరి తీయాలి, ఎందుకు తప్పు లేదు? దాదాపుగా 70 సంవత్సరాల కళ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినందుక కేసీఆర్ని ఉరిదిద్దాం. ఇయ్యాల నువ్వు ఒక ముఖ్యమంత్రి హోదాలు ఉన్న ఒక రాష్ట్రానికంటే దానికి కూడా బాధ్యుడు కేసీఆరే. కేసీఆర్ అనేటోడే లేకపోయి ఉంటే, తెలంగాణ ఉద్యమం అనేది లేకపోయి ఉంటే తెలంగాణ రాష్ట్రమే వచ్చేది కాదు. వాస్తవానికి అంత పెద్ద మనిషిని, దాదాపు మీ తండ్రి వయసున్నట్టు మనిషిని పట్టుకొని మళ్ళీ సేమ్ అదే మాటలు, అవే వంకర మాట, అదే వంకర బుద్ధి. మళ్ళా ఎప్పుడు చూడు కేసీఆర్ సావే కోరుకుంటుండిన. అసలు తెలంగాణ ఉద్యమానికి నీకేమైనా సంబంధం ఉందా? పోనీ తెలంగాణ ఉద్యమంలో ఏ రోజన్నా వచ్చే జై తెలంగాణ అని మాట్లాడినవా? ఇప్పటికి నువ్వు జై తెలంగాణ అనవు. నువ్వు కరీంనగర్ బహిరంగ సభకే గన్ను పట్టుకొని ఊరికిన మొగో నేను ఉద్యమకారుల మీదకి. ఏదో నీ అదృష్టం బాగుండి ముఖ్యమంత్రి అయినావు. సరే ముఖ్యమంత్రి అయినావు కదా, వ్యవహరించాలి, ఉండాలి. భారతదేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తున్నది. ఏది అభివృద్ధి గురించి కాదు, ఏదో మంచిగా పనులు కట్టగెత్తినని కాదు. ఇక్కడ దిక్కు చూస్తుంది భారతదేశం అంతా. నువ్వు మాట్లాడే చిల్లర మాటల నుంచి చూస్తుంది. చిల్లర చీప్ మాటలు అవన్నీ. ఒక ముఖ్యమంత్రి స్థాయిని హోదాను మర్చిపోయి హరీష్ రావు కేసీఆర్ మీద బురద జల్లే ప్రయత్నం రాజకీయ పరంగా. పాలమూరు రంగారెడ్డి జిల్లా ఎత్తిపోతల పథకం గురించి మాట్లాడమంటే దాని గురించి తర్జన భర్జన పడుకుంటా ఎట్లా టాపిక్ డైవర్ట్ చేయాలని చెప్పేసి, డెవలప్మెంట్ గురించి మాట్లాడదాం, రాష్ట్రం వాటా నీటి గురించి మాట్లాడదాం అని చెప్పేసి ఆడ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన ఆయన అంటే, కొన్ని అసెంబ్లీలో మాట్లాడిన ఆయన అంటే ఎట్లా పబ్లిక్ డైవర్ట్ చేయాలని చెప్పేసి మళ్ళా కేసీఆర్ ఎప్పుడు చచ్చిపోతాడు, కేసీఆర్ సావే కోరుకుంటుండు రేవంత్ రెడ్డి. సమాధానం చెప్పలేక ఆరోపణలు. ఏపీతో కుమ్మక్కై పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పండబెట్టడంతో పాటు కృష్ణా జిల్లాలో కాంగ్రెస్ సర్కార్ తెలంగాణకు చేస్తున్న అన్యాయంపై బీఆర్ఎస్ పోరాటం చేస్తున్నది. దీనిపై కాంగ్రెస్ నిలదీస్తున్న. ఇందులో భాగంగా స్వయంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రంగంలోకి దిగి కాంగ్రెస్ ద్రోహాన్ని ప్రజల ముందు ఎండగట్టారు. ఆ తర్వాత హరీష్ రావు సైతం కాంగ్రెస్ అన్యాయాలను ప్రజలకు వివరించారు. అటు కేసీఆర్ ఇటు హరీష్ రావు కలిసి కాంగ్రెస్ సర్కారు ప్రజల్లో దోషిగా నిలబెట్టారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి ఇరకాటంలో పడిపోయారు. తాను చేస్తున్న లోగుట్టు మొత్తం తెలంగాణ ప్రజలకు తెలియడంతో డ్యామేజ్ కంట్రోల్కి ప్రయత్నిస్తున్నట్టు కూడా. ఏంది ఆ డ్యామేజు? తెలంగాణ ప్రజలకు ఏం తెలిసిందంటే, ఈయన కృష్ణా జలాలు మొత్తం, కృష్ణా వాటర్ మొత్తం
దాదాపు ఒక 45 టీఎంసీల వరకు ఆంధ్రాకు నల్లమల్ల సాగర్కి చంద్రబాబు నాయుడు తరలించుకపోనికి రెడీగా ఉంటే దాంట్లో ఈయన రేవంత్ రెడ్డి ఫుల్ సపోర్ట్ చేస్తున్న విషయం. అందుకే దాన్ని ఎట్లా డైవర్ట్ చేయాలని అని చెప్పేసి కేసీఆర్ గురించి మళ్ళా కేసీఆర్ మీద మళ్ళా చిల్లర మాటలు చిల్లర కథలు మళ్ళీ ఆయన సాగు కోరుకుంటూ టాపిక్ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుండు రేవంత్ రెడ్డి. పాలమూరుకు పాతరే తెలంగాణలో కేసీఆర్ అనవాళ్ళు లేకుండా చేస్తానంటూ శపథం చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఆ దిశగా అత్యంత నీచమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తెలంగాణ భవిష్యత్తు ప్రజలు రైతుల జీవితాలను పరంగా పెడుతున్నారు. కేసీఆర్ పై కోపంతో ఇప్పటికే తెలంగాణ జలప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును పడవ పెట్టిన రేవంత్ రెడ్డి ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సైతం పడవ పెట్టే దిశగా అడుగులు వేస్తున్నారు. గురువారం నిర్వహించిన సమావేశంలో ఇందుకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై విచారణ వేస్తామంటూ సంకేతాలు ఇచ్చారు. అంటే విచారణ పేరుతో ఆ ప్రాజెక్టును కాలగర్భంలో కలిపే కుట్రకు తెరలేపుతున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే కేసీఆర్ అన్నట్టుగా ఉమ్మడి మహబూబ్ నగర్ తీరని ద్రోహం చేసిన పార్టీగా ప్రభుత్వం కాంగ్రెస్ చరిత్రలో నిలిచిపోతుందని చెప్పేసి కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. పాలమూరు మహబూబ్ నగర్ ఇప్పటి నుంచి పాత్ర పెట్టినట్టు అని చెప్పేసి కూడా ఒక వార్త ఇక్కడ వచ్చింది. ముఖ్యమంత్రి సొంత జిల్లా అయినటువంటి మహబూబ్ నగర్ పాలమూరు జిల్లాల కేసీఆర్ ఏమో అప్పట్లోనేమో కాళేశ్వరం కడితే ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ కాళేశ్వరం తీసుకొచ్చి పడవ పెట్టేసి ఒక 2 పిల్లలు కుంగిపోయినాయని చెప్పేసి అప్పట్లో దుమారం లేపి గవర్నమెంట్ పడగొట్టే స్థాయిగా బీఆర్ఎస్ గవర్నమెంట్ పడగొట్టి గద్దెనెక్కిండు ఆ అంశం పెట్టుకొని ఆ కాళేశ్వరం అక్కడ పడవ పెట్టిండు అంటే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తాను మాట్లాడిండు కదా. అది మరి కాళేశ్వరం చూస్తే మరి కేసీఆర్ కనబడతాడు కదా. తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు బరాజులు చెక్ డ్యాంలు అసలు ఇవన్నీ చూస్తే కాలువలు ఇవన్నీ చూస్తే వాళ్ళు గుర్తుకొస్తారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గుర్తుకొస్తుంది. అందుకే ఆ కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా వేయాలని చెప్పేసి కంకణం కట్టుకున్నట్టే రేవంత్ రెడ్డి కనబడుతుంది. ఇలా అటు చూస్తేనేమో కాళేశ్వరం ఎండగట్టేసిండు, అది పక్కకు పెట్టేసిండు. ఇప్పుడు మళ్ళీ దేని మీద పడ్డాడు? ఆయన సొంత జిల్లా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతుల పథకం మీద పడ్డాడు. ఇప్పుడు దీన్ని కూడా సర్వనాశనం చేసి ఓ కమిటీ వేస్తారంట దీని మీద. ఇప్పుడు కమిటీ అంటే అర్థమైంది, ఎప్పుడైనా కమిటీ వేసిర్రు అంటే కాలయాపనకే అనమాట. ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతుల పథకాన్ని తీసుకుపోయి కాలగర్భంలో కలపడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంకణం కట్టుకుంటూ మహబూబ్ నగర్ మళ్ళొక్కసారి వలసల జిల్లా తయారయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఎవరైనా సొంత జిల్లాకి అన్యాయం చేస్తారా? కానీ ఇక్కడ మన రేవంత్ రెడ్డి చేస్తాడు. ఎందుకంటే ఆయనకు తెలంగాణతో పట్టి లేదు, తెలంగాణ జిల్లాలతో పట్టి లేదు, తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి గురించి పట్టి లేదు. ఎప్పుడు చూడు పక్కకుండా ఆయన గురువు అయినటువంటి చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేయడానికి తప్ప ఇంకా దేనికి పనిచేయడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మహబూబ్ ప్రజలారా మీరు కూడా ఒకసారి అర్థం చేసుకోండి. క్లీన్ స్విప్, మరి మా ఏరియా ఓడు కదా, మా జిల్లా ఓడు కదా అని చెప్పేసి క్లీన్ స్విప్ చేసి గద్దెనెక్కించి ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టారు కదా రేవంత్ రెడ్డిని. ఇప్పుడు చూడండి మీ లోకల్ నాయకుడు మీ నల్లమల పులి ఇక మహబూబ్ నగర్ని ఎట్లా పాత్ర పెట్టడానికి ప్రయత్నం చేస్తుండో నీళ్ల విషయంలో ఇక ఇప్పుడు అర్థం చేసుకోరు మీరు. ఇక్కడ ఇంకో వార్త చూసుకోవచ్చు మనము. తాగుడే తాగుడు, లిక్కర్ విక్రయాల్లో ఆల్ టైమ్ రికార్డ్. డిసెంబర్లో 5,102 కోట్లు మద్య వినియోగం. 2024తో పోలిస్తే ఈసారి 1,244 కోట్ల అధికం. 31న ఒకటే రోజు రాష్ట్రంలో 400 కోట్ల మద్యం అమ్మకం అని చెప్పేసి కూడా మనం ఒక వార్త చూసుకోవచ్చు. ఏదైతే ఓన్లీ డిసెంబర్లా మద్యం గురించి వార్త ఇది. 5,102 కోట్లు దాదాపుగా మద్యము అమ్ముడుపోయిందంట. అంటే డిసెంబర్ ఏమైందనంటే క్లారిటీగా సర్పంచ్ ఎలక్షన్ నడుస్తున్నాయి. కొత్త వైన్స్ డిసెంబర్ స్టార్ట్ అయింది, కొత్త వైన్స్ స్టార్ట్ అయింది. మళ్ళీ దాంట్లో ఇంకోటి ఏంటంటే సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చింది. ఆ సర్పంచ్ ఎలక్షన్స్ మళ్ళా ఈ 31 ఇవన్నీ కలుపుకొని దాదాపుగా పోయినసారి ఏమో అంటే 2024తో పోలిస్తే 1,244 కోట్ల అధికం. అంటే తేడా ఎక్కడ జరిగింది? ఇక్కడ ఈ మద్యం ఇంతగానో ఎందుకు అమ్ముడు పోయింది? లాస్ట్ టైం సర్పంచ్ ఎలక్షన్స్ అనేది లేదు, ఈసారి సర్పంచ్ ఎలక్షన్స్ ఆడినాయి కాబట్టి ఈ 1,244 కోట్లు అధికంగా మద్యం అమ్ముడు పోయిందని చెప్పేసి కూడా మనం ఒక వార్త చూసుకోవచ్చు. కానీ ఒక్క 31st రోజు రాత్రే దాదాపుగా 400 కోట్ల మద్యం అమ్ముడు పోయిందంట. బచావత్ కు బ్రిజేష్ కి తేడా తెలియని సీఎం రేవంత్ వి టీఎంసీల కొద్ది అబద్ధాలు, క్యూసెక్ల కొద్ది అజ్ఞానం. సభకు వస్తే అవమానించబోమంటూనే కేసీఆర్ ను కసబ్తో పోలుస్తావా రేవంత్? ఆవుతోలు కప్పుకున్న తోడేలు నువ్వు. 299 టీఎంసీల కేసీఆర్ ఒప్పుకొని ఉంటే 811 టీఎంసీలపై లేఖ ఎందుకు రాశారు? నీటి దోపిడీపై న్యాయ పోరాటం నిజమైతే ఢిల్లీ మీటింగ్ ఎందుకు పోయినావు? పిఎన్ లింక్ పై కమిటీ వేసి దాచావెందుకు? రేవంత్ తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్న మాట. కేసీఆర్ ను కసబ్తో పోల్చిన రేవంత్ కు సంస్కారం
మర్యాద అనే పదాలకు అర్థం కూడా తెలియదు. రేవంత్కు తెలిసిందల్లా అనాగరికమైన భాష, అసభ్య పదజాలం, బూతు ప్రసంగమే అని చెప్పేసి కూడా హరీష్ రావు మాట్లాడుతున్న ఒక మాట. మాజీ ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గట్టిగా రేవంత్ రెడ్డిని ఒక ఆట ఆడుకుంటుందని మనం తెలవాలి. బచావత్కి బ్రిజేష్కి తేడా తెలియని సీఎం అంటే బచావత్కి ట్రిబ్యునల్కి కావచ్చు, బ్రిజేష్ ట్రిబ్యునల్ కూడా తేడా తెలియదంట మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. రేవంత్ టీఎంసీల కొద్ది అబద్ధాలు, క్యూసెక్లకు అజ్ఞానం, సభకు వస్తే అవమానించబోనంటూనే మళ్ళా కేసీఆర్ గారు మీరు అసెంబ్లీకి రండి, మనం చర్చించుకుందాం, మనం మాట్లాడుకుందాం అని చెప్పేసి ఏదో వినయంగా మన రేవంత్ రెడ్డి కేసీఆర్ని అసెంబ్లీకి రమ్మని పిలిచిండు. పోనీ ఆయన వచ్చినాక మళ్ళీ సేమ్ అదే భాష, అదే పద్ధతి, అదే వాడకం. టెర్రరిస్టు కసబ్ తోటి కేసీఆర్ని పోలుస్తాడా అంటే ఈయన డెవలప్మెంట్ గురించి మాట్లాడతాం మనము. 299 టీఎంసీల కేసీఆర్ ఒకవేళ అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమంటుందంటే 299 టీఎంసీల కేసీఆర్ అప్పట్లో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఒప్పుకుంది అని మాట్లాడుతుండు. ఒకవేళ ఆయన ఒప్పుకున్న మాట నిజమై ఉంటే మరి 811 టీఎంసీలపై ఎందుకు లేఖ రాస్తాడు? ఇదే సెంట్రల్కి ఒకవేళ 299 టీఎంసీలు మాకు చాలు అనుకున్న వ్యక్తి అయి ఉంటే మళ్ళీ 811 టీఎంసీలు మాకు కావాలని ఎందుకు లేఖ రాస్తాడు? ఇప్పుడు ఒక మాట వాస్తవం ఏంటంటే గవర్నమెంట్ నుంచి కావచ్చు లేఖలు రాసినా కూడా అవన్నీ ఏం పడావడే ఉండయి, ప్రతి ఒక్కటి సాక్ష్యం రూపంలో ఉంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఏమొస్తుందంటే ఓన్లీ అనాగరికమైన భాష, పచ్చి అబద్ధాలు, తోలు తీస్తాం అని ఇట్లా ఒక గలీజ్ మాటలు, అంటే పబ్లిక్ని డైవర్ట్ చేయడానికి వేస్ట్ చిల్లర మాటలు తప్ప ఎప్పుడైనా సబ్జెక్ట్ మీద మాట్లాడిన చరిత్ర ఈ 2 సంవత్సరాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూసిరా? నిజంగా ప్రజలారా ఒక్కసారి గమనించండి. ఎప్పుడైనా సరే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ 2 సంవత్సరాల కాలంలో ఏదన్నా ఒక డెవలప్ గురించి మంచిగా నీట్గా మాట్లాడడం ఎప్పుడన్నా చూసిరా? మ్యాక్సిమం ఆయన ఒక మీటింగ్ ఎత్తుకుండు అంటే దాదాపుగా అందులో ఒక గంట సేపు అయినా మాట్లాడితే అందులో 50 నిమిషాల వరకు కేసీఆర్ని, బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ కుటుంబాన్ని నిందించడమే తప్ప ఏమి పనికిరాను. అంతకు మించి మ్యాటరే ఉండదు. ఆ ఒక్క 10% ఏదైనా మాట్లాడతాడంటే అది పనికొచ్చేది కూడా కాదు. ఇది పరిస్థితి. చెక్ డ్యాంలు ఎలా పేల్చివేయాలో నేర్పిస్తారా? గురువారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ 22వ క్యాలెండర్ని 2026 క్యాలెండర్ ఆవిష్కరిస్తున్న కేటీఆర్ నేతలు మసూద్ అన్సారీ, బండా ప్రకాష్, మహమూద్ అలీ, దేశపతి, గంట్ర వెంకటరమణరెడ్డి అని చెప్పేసి కూడా ఇక్కడ ఒక వార్త మనం చూసుకోవచ్చు. రైతన్నకు సంబంధించిన ఒక వార్త. రైతన్న గోస అని చెప్పేసి మనం ఇక్కడ ఒక వార్త చూడవచ్చు. నిరసన జాగారం, 3 ఫేజ్ కరెంటు వేలను మార్చాలని కోరుతూ ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడు మండలం ముక్రా రైతుల సామూహిక నిరసన తెలిపారు. కొత్త సంవత్సరం తొలి రోజైన బుధవారం రాత్రి 8 డిగ్రీల చలిలోను చీల వద్దే చలిమంటలు వేసుకొని బస చేశారు. కరెంటు కష్టాలు సర్కారు తీర్చాలని కోరి అప్రకటిత కరెంటు కోతలు, రోజు గంటల తరబడి పవర్ కట్, యాసంగి నాట్లకు ఇబ్బందులు, కస్టమర్ ఛార్జీల పేరిట కోతలు, ఎన్పీడీసీఎల్ పరిధిలో ఇష్టారాజ్యం, రైతులకు ఇప్పటికే తప్పని జాగారం, సర్కార్ తీరుపై రైతుల మండిపాటు అని చెప్పేసి రైతులకు సంబంధించిన రైతుకి కరెంటుకి సంబంధించిన ఒక వార్త. దీని గురించి నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తా. ఇక్కడ చూడొచ్చు, రైతులను అవస్థ పెడుతున్న ప్రభుత్వం యాసంగిలో కరెంటు సరఫరా విషయంలో ఇదే చేస్తున్నది. నారుమడులు నాట్ల సమయంలోనే కోతలు పెడితే సాగు విస్తీర్ణం పెరగకుండా ఉంటుందని, ఎండాకాలంలో ఎక్కువ కరెంటు వినియోగం ఉండదనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఇలా చేస్తున్నది. రైతులు మండిపడుతున్నారు. తెలంగాణ స్టేట్ నార్థర్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ పరిధిలో 10 రోజులుగా వ్యవసాయానికి కరెంటు కోతలు కొనసాగుతున్నాయి. రోజు పొద్దున్నే 6 గంటల నుంచి 11 గంటల కరెంటు సరఫరా నిలిపివేస్తున్నారు. గంట నుంచి 6 గంటల వరకు ఒక్కో ఊరిలో ఒక్కోలా రోజు ఎలాంటి సమాచారం లేకుండా కోతలు కొనసాగుతున్నాయంట. ఇక్కడ ఒక రైతు ఏషపోయిన మల్లేష్ నారాయణగిరి ధర్మసాగర్ మండలం హన్మకొండ జిల్లాకు సంబంధించిన ఒక రైతు మాట్లాడుతున్న మాట ఇది. కరెంటు బాగా పోతుంది, రోజుకు 4-5 సార్లు కరెంటు పోతుంది, పోయినప్పుడల్లా గంట వరకు రానే రాదు, పొద్దటి పూట నార్మల్లు పారిచ్చుడు అయితలేదు, కరెంటుతోని ఇబ్బంది అయితే అంది. అప్పట్లోనే కరెంటు మంచిగా ఉండేది, పొద్దున వచ్చి స్విచ్ వేసిపోతే మళ్ళా సాయంత్రం వచ్చి బంద్ చేసేటోళ్ళం, పంటలకు నీళ్లు పుష్కలంగా తేటివి, ఇప్పుడు ఊకే కరెంటు పోయి వస్తుంటే పొలం పారతలేదని చెప్పేసి కూడా ఒక వార్త మనం ఇక్కడ చూసుకోవచ్చు. రైతులకు సంబంధించింది, హన్మకొండ జిల్లాకు సంబంధించిన యశపోయిన మల్లేశం మాట్లాడుతున్న ఒక మాట. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం రాకముందు ఒక రైతు ఎంత కష్టపడ్డాడో, ఈ కరెంటు విషయంలో ఎంత గోసపడ్డాడో మనకు తెలిసిన విషయమే. ప్రతి ఒక్క రైతుకు తెలిసింది. పొలానికి నీళ్లు పెట్టాలంటే రాత్రి 12 గంటల కరెంట్ వస్తే కూడా రాత్రి 12 గంటలకు పోయి మోటార్కి నీళ్లు పెట్టి కరెంట్ వేసుకోవాల్సిన అప్పుడు ఆ దుస్థితి. కొంతమంది రైతులు అయితే ఆన్నే వండుకుంటుండే.
కరెంట్ వస్తే వేసి పోదా పారిచ్చినాక మళ్ళా వెళ్ళిపోదామని చెప్పేసి. పాము కాటుకి రాత్రిపూట ఎవరికి చక్కగా కరెంట్ షాక్లతోటి పాము కాట్లతోటి ఎంతోమంది రైతులు కూడా చనిపోయిన విషయం అందరికి తెలిసిందే. అటువంటి కష్టాలు మనకు రావద్దు, మనం సొంతంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం, అటువంటి కష్టాలు మనకు ఉండదని చెప్పేసి బీఆర్ఎస్ ముఖ్యమంత్రి అప్పట్లో కేసీఆర్ గట్టి నిర్ణయం తీసుకొని 24 గంటల కరెంట్ ఇచ్చాడు. ఇప్పుడు ఆయనే మాట్లాడుతున్నాడు ఒక మాట, రైతు అప్పట్లో మంచిగా ఉండే కరెంట్ మాకు ఇప్పుడేమో గంటకోసారి పోతుందంట కరెంట్, గంటకోసారి పోతుంది మళ్ళీ గంట దాకా వస్తలేదంట. అప్పట్లోనేమో పొద్దున పోయి కరెంట్ వేసి వస్తే సాయంత్రం బంద్ చేసి వస్తోళ్ళంట. నీళ్లు మంచిగా ఉండేటి, కరెంటు సూపర్ అప్పుడు ఆ టైంలో 2 ఏళ్ల కింద. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి ఘోరమైన పరిస్థితి, రైతులకి ఎప్పుడు పడితే అప్పుడు కరెంటు పోతుందంట, కరెంటే చక్కగా ఇస్తలేనంట ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరి రైతులు ఏం కావాలి, ఆగం కావాలన్నా? అసలు ఎందుకు ఒకటే అర్థమవుతున్నది ఏంటంటే ఇక్కడ తెలంగాణ ఇప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం పాలమూరు జిల్లాని పడవట్టడి చేస్తారు కాదు, వాస్తవానికి తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం పడవట్టడి చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రైతుల గోసలు అయితే మనము వర్ణాతీతం అది. ఎందుకంటే యూరియా కోసము 8 డిగ్రీల సల్ల ఆగమవుతుంది ప్రజలాడ, ఇప్పుడేమో కరెంటు కోతలు. అప్పుడే బాగుండని చెప్పేసి ఈ రైతు అంటున్న కరెక్టే ఉంది, కానీ అన్న మేము అదే మాట్లాడుతున్నాం, రైతన్న అప్పుడే బాగుంది కరెంట్ అని మీరు మాట్లాడుతున్నారు కదా, కరెక్టే. మరి అప్పుడే బాగుందని చెప్పిన అదే కేసీఆర్కి పట్టం కట్టకుండా ఏదో ఆయన కళ్ళబొల్లి మాటలు చెప్పేవారు కల్లా దానికి మీరు అట్రాక్ట్ అయిపోయి తీసుకొచ్చి రేవంత్ రెడ్డిని నెత్తి మీద కూర్చోబెట్టుకున్నాం. ఇలా ఒక కుది బండను మన నెత్తి మీద మనమే కూర్చోబెట్టుకున్నాం. ఇక భరించాలి తప్పదు, ఆయన దిగిపోయేదాకా భరించాల్సిందే మనం. అయితే యూరియాకి సంబంధించిన ఒక వార్త కూడా మనం చూడవచ్చు. క్యూ కనపడొద్దు, కుర్చీలు వేయండి, ఎరువుల దుకాణాల వద్ద టెంట్లు వేయండి, అధికారులకు వ్యవసాయ శాఖ ఆదేశాలు, రైతుల లైన్లు కనిపించకుండా తంటాలు, ఊరూరా యూరియా కొరత తీర్చలేక కుర్చీలతో సరిపెడుతున్న యంత్రాంగం, యాప్ ఫ్లాప్ కావడంతో సర్కార్ కొత్త ప్లాన్ చెప్పేసి కూడా యూరియాకి సంబంధించిన వార్త ఒకటి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. ఇక్కడ ఉంది, ఎరువుల షాపుల ముందు వ్యవసాయ శాఖ కుర్చీలు వహిస్తున్నది, టెంట్లు ఏర్పాటు చేస్తుంది అంటే మోర్దాకనేమో లాస్ట్ టైం క్యూ లైన్లు కనబడ్డాయి, అట్లా క్యూ లైన్లు కనబడొద్దు, రైతులు ఆగం కావద్దు, ఖాళీ ఒక యాప్లో బుక్ చేసుకుంటే ఇంటికి వచ్చేస్తుంది, ఒక యాప్లో బుక్ చేసుకుంటే మీరు పోయి తెచ్చుకోవచ్చు అని చెప్పి ఒక యాప్ క్రియేట్ చేశారు యూరియా గురించి. అంటే రైతులను ఎంతగా కళ్ళబొల్లి మాటలతోటి వీళ్ళ పిచ్చి చేష్టలతోటి అర్థం కాని పనులతోటి రైతులు అయితే అరిగోసం ఉచ్చుకుంటుంది కాంగ్రెస్ గవర్నమెంట్. ఆ లైన్లు కనబడొద్దు, దాన్ని ఎట్లా చేయాలని చెప్పేసి వ్యవసాయ శాఖ అధికారులు 60 టెంట్లు వేస్తుర్రంట, కుర్చీలు వేసి కూర్చోబెడుతుర్రంట. కానీ టెంట్లు వేస్తుర్రు, కుర్చీలు వేసి కూర్చోబెడుతుర్రు. మరి ఈ తెలివేదో ఈ సోయేదో ముందే ఉండుంటే కేంద్రంతో మాట్లాడుకొని ఒక నెల ముందే మీరు యూరియా తెప్పించుకో, కేసీఆర్ తెప్పించినట్టు అదే యూరియా తెప్పించుకొని పెట్టుంటే ఈ అరిగోస ఈ అరిబాధ మనకు ఉండకపోతుండే కదా, ఈ రైతులు ఇంత బాధపడకపో, మీకు కూడా ఇంత ఇబ్బందులు ఉండకపోతుండే కదా. ఇప్పుడు ఏమవుతుంది, రైతులు అరిగోస పడుతున్నారు, రైతులు బాధపడుతున్నారు, మేము టెంట్లు వేస్తున్నాం, ఇప్పుడు కుర్చీలు వేపిస్తున్నాం అంటే ఎక్కడికైనా ఏంటంటే పబ్లిక్ ఏదో మంచి చేస్తున్నాం మేము, ఎందుకంటే యాప్ ఫెయిల్ అయిపోయింది, ఇప్పుడు యాప్ వేస్ట్ అయిపోయింది యూరియా యాప్. దాన్ని ఎట్లా కవర్ చేసుకోవాలని చెప్పేసి మళ్ళా గుల్లాల మీద ఆగమేఘాల మీద తర్జన భర్జన పడుతుండే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి. ఈ సోయేదో ముందే ఉంటే, యూరియా ముందే తెప్పించుకుంటే అసలు రైతులకు ఇన్ని కష్టాలు ఉండకపోతుండే కదా. ఇక్కడ మోదీ సర్కార్ న్యూ ఇయర్ గిఫ్ట్, వాణిజ్య సిలిండర్పై 111 వడ్డింపు అని చెప్పేసి కూడా ఒక వార్త. ఇది సిలిండర్ సంబంధించిన వార్త. దీని గురించి అంటే ప్రధానమంత్రి మోడీ గారు భారతదేశానికి కొత్త సంవత్సరం వచ్చింది కదా, కొత్త సంవత్సరం సందర్భంగా ప్రధానమంత్రి మోడీ గారు ఒక గిఫ్ట్ ఇచ్చిర్రు. 111 వడ్డన వాణిజ్య సిలిండర్ పై 111 రూపాయలు పెంచిండంట. కొత్త ఏడాదే తొలి రోజే కేంద్ర ప్రభుత్వం బాధుడు. కొత్త ఏడాది తొలి రోజు కేంద్రం భారీ షాక్ ఇచ్చింది. వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కిలోల సిలిండర్, అంటే వాణిజ్యం అంటే మీకు ఐడియా ఉండొచ్చు, కమర్షియల్ సిలిండర్ అంటే డొమెస్టిక్ ఇంట్లో వాడేది కాదు, అది కమర్షియల్ సిలిండర్ హోటల్లో వాడతారు కదా. దాని మీద ప్రధానమంత్రి మోడీ గిఫ్ట్ ఇచ్చిందంట హోటళ్ళందరికీ. ఇట్లా కమర్షియల్ సిలిండర్ 111 పెంచిందంట. ఇక్కడ పొగాకు పాన్ మసాలాలపై 40% GST ఫిబ్రవరి 1 నుంచి అమలు, భారీగా పెరగనున్న ధరలు అని చెప్పేసి కూడా ఒక వార్త మనం చూసుకోవచ్చు. ఇది చాలా సోషల్ మీడియాలో ముందు నుంచి కూడా వైరల్ అవుతున్న కాన్సెప్ట్. పొగాకు పాన్ మసాలా ఉత్పత్తులపై ఫిబ్రవరి 1వ తేదీ నుంచి కొత్త పన్ను విధానం అమల్లోకి రానున్నది. ఈ ఉత్పత్తులపై ప్రస్తుతం ఉన్న GST రేట్లకు అదనపు ఎక్సైజ్ సుంకాన్ని, హెల్త్ సెస్ను కేంద్రం విధించడంతో ఈ కొత్త పన్ను విధానం
అమలు కానున్నది. హానికర వస్తువులుగా పరిగణించే ఈ ఉత్పత్తులపై ప్రస్తుతం ఉన్న నష్టపరిహార సెస్ స్థానాన్ని కొత్త పన్ను విధానం భర్తీ చేస్తుంది. పొగాకు దాని అనుబంధ ఉత్పత్తులపై అదనపు ఎక్సైజ్ సుంకం పడనున్నగా పాన్ మసాలాలపై ఆరోగ్య జాతీయ భద్రత సెస్ పడనున్నది. ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం పాన్ మసాలా, సిగరెట్లు, పొగాకు తదితర అనుబంధ ఉత్పత్తులపై జీఎస్టీ కింద 40% పన్ను ఉంటుంది. బీడీలపై 18% జీఎస్టీ విధిస్తారు. ఈ జీఎస్టీ రేట్లు కొనసాగిస్తూ విడిగా అదనపు లేవీలను విధిస్తారు. తాజాగా నిర్ణయం నేపథ్యంలో సిగరెట్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని చెప్పి కూడా ఒక వార్త. ఇది మొన్న నుంచి కూడా సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్న వార్తన. ఇది సిగరెట్ సిగరెట్ అని చెప్పి 70 రూపీస్ అని మొన్న వచ్చింది కదా. ఇప్పుడు బీడీల మీద 18% అంట, పొగాకు, గుట్కా, సిగరెట్ల మీద దాదాపుగా 40% జీఎస్టీ. అంటే చాలా భారీగా అంచనాలకు అందకుండా రేట్లు. సిగరెట్ రేట్ ఒక్కొక్క సిగరెట్ కూడా ఇలా 30 రూపాయలు, 40 రూపాయలు, 50 రూపాయలు సిగరెట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సిగరెట్ రేటు. మరి ఇప్పుడు సిగరెట్ తాగేటోళ్లకు వాళ్ళ పరిస్థితి ఎంతో చూడాలి. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్పుకొస్తున్నారు అంటే, ఈ విధంగా అట్లా చేస్తే ఈ పాన్ మసాలాలు, ఈ గుట్కాలు, ఈ పొగాకు, ఈ సిగరెట్లు బంద్ చేస్తారేమో, ప్రజలు బంద్ చేస్తారేమో, తాగడం బంద్ చేస్తారేమో, వాళ్ళ ఆరోగ్యాలు మంచి చేష్టం అవుతాం కదా అని సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఆలోచనతోటి ఇష్టం వచ్చినట్టుగా జీఎస్టీ 40% పెంచడానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 1 నుంచి అమలు ఇది. కానీ వాస్తవానికి గవర్నమెంట్ కూడా అర్థమైతలేదు. ఇప్పుడు సిగరెట్ తాగే వాళ్ళు, పాన్ గుట్కాలు తినే వాళ్ళు ఉంటారు కదా, ఈ బ్లాక్ అవసరం లేదు అంత పెట్టి. ఇప్పుడు వాళ్ళకి వచ్చే జీతమే సగటు జీతం ఒక 20,000 రూపాయలు. ఆ 20,000 రూపాయలు సగటు జీతంలా ఆల్రెడీ వాళ్ళ సిగరెట్లకు, పాన్లకు, గుట్కాలకు నెలకు వచ్చేసి ఇప్పటిదాకా 2,000, 3,000, 5,000 అవుతున్నాయి అనుకుందాం. ఇప్పుడు మీరు పెట్టిన జీఎస్టీ తోటి ఏమవుతుందో తెలుసా కథ అంతా? ఇప్పుడు తాగేటోడు తాగైతే మానడు. ఒక్కసారి ఎడిక్ట్ అయ్యారంటే తాగేటోడు తాగడు మానడు. ఎవరో ఒక్కరు మహానుభావులు అది బంద్ చేసి ఉంటే బంద్ చేస్తారు వాస్తవానికి నిజంగా. కానీ ఇలా మీరు తీసుకొచ్చిన ఈ కొత్త చట్టం, ఈ కొత్త లెక్క ప్రకారం ఎట్లుందంటే, ఇప్పటిదాకా 5,000 అయ్యేది ఇప్పుడు 10 నుంచి 12,000 రూపాయలకు అదనంగా పెరిగింది వాళ్ళ ఖర్చు. అంటే ఇది ఎవరి మీద భారం పడుతుంది? వాళ్ళ కుటుంబం మీద బాధపడుతుంది. ఇప్పుడు సిగరెట్ 50 రూపాయలు పెరిగింది ఆయన, నేను తాగుకుంటుంటాను ఉంటాడు ఎవరన్నా? ఎవ్వరు ఉండరు అట్లా. బాగా పోతమైంది. ఎందుకంటే వాళ్ళకి ఎడిక్ట్ అయిపోయారు అట్లా సిగరెట్ తాగడానికి. కొంతమందికి ఈ సిగరెట్ అలవాటు ఉన్నప్పుడు కొంచెం తగ్గించుకునే ప్రయత్నం చేస్తారంటే చెయ్యరు వాళ్ళు. ఇప్పుడు అదనంగా ఆ కుటుంబాల మీదనే పెను భారం పడుతుంది. ఇప్పుడు వాస్తవానికి కూడా ఇప్పుడు మోడీ గవర్నమెంట్ ఏమనుకుంటుందంటే, మేము చాలా మంది జనాల యొక్క ఆరోగ్యం కాపాడుతున్నామని చెప్పేసి ఆలోచన పోతున్నారు. కానీ ఇదే అడ్డం పెట్టుకొని వాళ్ళంటే తాగమానరు, తినకమానరు సిగరెట్ ఇట్లా. ఇక వాళ్ళ కుటుంబాల మీద ఎంత భారం పడుతుంది, ఇక వాళ్ళ కుటుంబాలు కూడా ఆర్థికంగా ఎంత ఇబ్బంది పడతాయి అనేది కూడా ఒక్కసారి కూడా ఆలోచన చేయలే వీళ్ళు. తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలకు సంబంధించి, స్కూళ్ళకు సంబంధించిన ఒక వార్త ఇది. ప్రభుత్వ బడులు మూసివేతను అడ్డుకుందాం. రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను జీరో ఎన్రోల్మెంట్ వల్ల 1,441 పాఠశాలలు తాత్కాలికంగా మూసివేయబడ్డాయి. దేశవ్యాప్తంగా జీరో ఎన్రోల్మెంట్ స్కూల్ అత్యధికంగా ఉన్న రాష్ట్రంలో మన తెలంగాణ టాప్ లో ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్లో ప్రకటించింది. పార్లమెంట్ సాక్షిగా అపఖ్యాతి పాలైన తెలంగాణ ఆ అవమానం నుంచి బయటపడేందుకు గాను ఆ స్కూల్ని మూసివేయాలని నిర్ణయం తీసుకోవడం కూడా. దాదాపుగా 1,441 స్కూళ్ళని, గవర్నమెంట్ స్కూళ్ళని మూసివేయడానికి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ సిద్ధమైనట్టు కూడా మనకి ఇక్కడ తెలుస్తున్నది. ఏ రాష్ట్రంలోనైనా సరే విద్య అనేది చాలా ఇంపార్టెంట్. అది కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎన్ని గురుకులాలు పెట్టిర్రో, ఎన్ని మోడల్ స్కూళ్ళు నిర్మించారో అందరూ తెలిసిన విషయం. అటువంటి స్కూళ్ళని అవిటిని మంచిగా సెట్ చేసి ఉపాధ్యాయులను ఇట్లా, టీచర్లను ఇట్లా ప్రమోట్ చేసుకొని, టీచర్లను భర్తీ చేసి వాళ్ళకు జాబ్స్ ఇచ్చినట్టు ఉంటుంది, విద్యార్థులకు చదువు చెప్పినట్టు ఉంటుంది. కానీ అదేం మనకు వంటబట్టలేదు అన్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు ఎట్లున్నదంటే, ఆల్రెడీ పార్లమెంట్లో మొన్న డైరెక్ట్ ఈ స్కూళ్లను మూసివేయాలని చెప్పేసి కూడా 1,441 పాఠశాల తాత్కాలికంగా మూసివేయబడిన. దేశవ్యాప్తంగా జీరో ఎన్రోల్మెంట్ స్కూల్ అత్యధికంగా ఉన్న రాష్ట్రంలో తెలంగాణ టాప్ లో ఉందంట. అంత పెద్ద అపఖ్యాతి కూడా మూట కట్టుకుంది మన తెలంగాణ రాష్ట్రం. అది కూడా ఓరి ఇవ్వటది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓడి. ఎందుకంటే రాష్ట్రానికి అసలు విద్యాశాఖ మంత్రి లేడు ఫస్ట్. ఆ విద్యాశాఖ కూడా ఓళ్ళ దగ్గర ఉన్నది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరనే ఉన్నది. ఇలా దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో 1,441 స్కూళ్లను మూసేయడానికి సిద్ధంగా ఉన్నారంటే, తెలంగాణ రాష్ట్ర విద్య విషయంలో ఎంత పెద్ద పరుగులు పెడుతుందో అది మనం ఇక రైజింగ్ 2047 అంటుండగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇదే నా నిదర్శనం దానికి.
మీరు ఏదైతే ఎత్తుకున్నారో 2047 తెలంగాణ రైజింగ్ నంబర్ 1 అని చెప్పేసి, తెలంగాణ రైజింగ్ నంబర్ 1 అక్కడ కాలేదు, నంబర్ 1 స్కూళ్ళు మూసేసుట్లా తెలంగాణ రాష్ట్రం నంబర్ 1 ఉంది ఇలా అని మేము చెప్తున్న మాట కాదు, మా ఛానల్ చెప్తున్న మాట కాదు, సెంట్రల్ గవర్నమెంట్ చెప్తున్న మాట. సీఎం సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఆత్మహత్య ఉదంతంలో రేవంత్ కుటుంబ సభ్యులపై నేరుగా ఆరోపణలు వచ్చాయి. ఆ ఉదంతంలో నమస్తే తెలంగాణ బృందం సాహసం చేసింది. అనేక నిర్బంధాలను తప్పించుకుని గ్రామానికి చేరిన నమస్తే తెలంగాణ ప్రతినిధుల సాయిరెడ్డి అంతిమయాత్రకు అనుమతించని విషయాన్ని బయటపెట్టింది. మనిషి కూడా సరిగ్గా దూరలేని సందులో నుంచి భౌతిక కాయాన్ని తీసుకెళ్తుండడాన్ని ఫోటో తీసి ప్రచురించిందని చెప్పేసి కూడా ఒక వార్త మనం ఇక్కడ చూసుకోవచ్చు. సీఎం సొంత జిల్లా, ఆ సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఆత్మహత్య చేసుకున్నట. సొంత జిల్లాల మాజీ సర్పంచ్ సాయిరెడ్డి అన్నట్టు ఆయన ఆత్మహత్య చేసుకుంటే దాన్ని ఎట్లా కవర్ చేసుకోవాలో, దాన్ని ఎట్లా దాచిపెట్టాలి, ఈ సావును బయటకు రావనియొద్దు అని చెప్పేసి కూడా అపసోపాలు పడ్డాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎందుకంటే సొంత ఊరు అంటే సిగ్గుపోతుంది కదా ఎవరికని చెప్పుకుంటే కూడా. దాన్ని ఎట్లా చేద్దాం అనుకుంటే నమస్తే తెలంగాణ కింద మీద వాడు ఎట్లా అట్లా పోయి ఈ ఫోటో తీసుకొని వచ్చి పెట్టింది. సాగు కూడా ఎట్లా నడుస్తుంది మీరు గమనించవచ్చు. ఇక్కడ చిన్న సందులకేని సాగు పోతుంది, చిన్న సందు అది అందులోకేని సాగు పోతుంది. అంటే మీడియాకు బయటపడొద్దు, ఇది ఈ దాపరికాన్ని దాచిపెడదామని చెప్పేసి ముఖ్యమంత్రి అష్ట కష్టాలు పడితే కూడా నమస్తే తెలంగాణ పోయి ఒక ఫోటో తీసుకొని వచ్చింది. ఇటువంటి వార్త ఈనాడులే కావచ్చు, ఆంధ్రజ్యోతిలో కావచ్చు, దిశ కావచ్చు, వెలుగులో కావచ్చు కనబడతాయా? ఎప్పుడు చూడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి డబ్బా కొట్టుడే కనబడతాయి, అది చంద్రబాబు నాయుడుకి డబ్బా కొట్టుడే కనబడతాయి ఈ ఛానళ్ళలో. కానీ ఈ వార్తాపత్రికలలో ఇటువంటి వార్త కనబడుతుందా? కనబడదు. అందుకే నేను చెప్తున్న మిత్రులను ఒక్కటి ఆలోచన చేయండి. స్వరాష్ట్రం తెలంగాణ తీసుకొచ్చిన తర్వాత తెచ్చుకున్న మన రాష్ట్రాన్ని మనం డెవలప్ చేసుకోవాలంటే ఇటువంటి వాళ్ళు ఫస్ట్ గద్దె దిగాలి. ఇంత అన్యాయం, ఇంత అరాచకమైన కనబడుతుందా? ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆయన సావు ఎంత వాళ్ళ ఇష్టానుసారంగా మంచిగా సావుని జరుపుకునేది అందరికి తెలిసిన విషయమే. దాన్ని కూడా అడ్డం చేసి, దాన్ని కూడా రాజకీయం కాకుండా ఏదో సందులకేని, ఎందుకంటే తప్పు వాళ్ళది ఉందాడా. రేవంత్ రెడ్డి వాళ్ళ తప్పు ఉంది కాబట్టే వాళ్ళ కుటుంబం మీద ఆరోపణలు వచ్చినాయి. వాళ్ళ తప్పు ఉంది కాబట్టి ఆ తప్పును మేము ఎట్లా కప్పిపుచ్చుకోవాలని చెప్పేసి ఇగో ఇటువంటి దొంగ ప్రయత్నాలు చేస్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇది కూడా చెప్పేద్దాం. జర్మనీలో జనగామ విద్యార్థి మృతి. అగ్ని ప్రమాదంలో అపార్ట్మెంట్ నుంచి దూకిన హృతిక్ రెడ్డి. జర్మనీలోని మగ్డెబర్గ్లో జరిగిన అగ్ని ప్రమాదంలో జనగామ జిల్లాకు చెందిన విద్యార్థి మృతి చెందాడు. జనగామ జిల్లా చిల్పూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన తోకల సంపత్ రెడ్డి, స్వర్ణ దంపతుల కుమారుడు హృతిక్ రెడ్డి ఉన్నత విద్యాభ్యాసం కోసం జర్మనీకి వెళ్ళాడు. అక్కడ మగ్డెబర్గ్లోని అపార్ట్మెంట్ లో ఉంటున్నాడు. డిసెంబర్ 29న అక్కడ అగ్ని ప్రమాదం జరగగా మంటల నుంచి తప్పించుకోవడానికి అపార్ట్మెంట్ నుంచి కిందికి దూకడంతో తలకు తీవ్ర గాయమైంది. దవాఖానకు తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే హృతిక్ రెడ్డి చనిపోయిన ఒక వార్త. జర్మనీలో జనగామ విద్యార్థి హృతిక్ రెడ్డి మంటలు అనుకున్నాయంట. వాస్తవానికి జనగామ జిల్లా చిల్పూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన తోకల సంపత్ రెడ్డి, స్వర్ణ దంపతుల కుమారుడు హృతిక్ రెడ్డి అంటే 24 ఇయర్స్ ఏజ్ ఉన్న అబ్బాయి. అక్కడ మార్గేబర్లో ఒక అపార్ట్మెంట్ లో ఉంటున్న డిసెంబర్ 29 అగ్ని ప్రమాదం జరగగా, అంటే అది ఆ అపార్ట్మెంట్ లో డిసెంబర్ 29 అగ్ని ప్రమాదం జరిగిందట. ఆ అగ్ని ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి అపార్ట్మెంట్ నుంచి కిందికి దూకడంతో తలకు తీవ్రమైన గాయాలై ఆయన చనిపోయినట్టు కూడా, హృతిక్ రెడ్డి చనిపోయినట్టు కూడా ఒక వార్త మనం ఇక్కడ చూసుకోవచ్చు. సిగాచిపై ఏంది లాలుచి? మృతుల కుటుంబాలకు 1 కోటి పరిహారంపై సీఎం పరిహాసం. ఇప్పటికే నెరవేరని ముఖ్యమంత్రి వాగ్దానం. ఇస్తారో ఇప్పిస్తారో స్పష్టం చేయని రేవంత్. రూపాయి 42 లక్షలకే ఇస్తామంటున్న యాజమాన్యం. ఆ మేరకే సర్కార్తో ఒప్పందం అని వెల్లడి. కంపెనీ నుంచి మిగిలిన బకాయిలు పోస్ట్ డేటెడ్ చెక్కులను తీసుకున్న కార్మిక శాఖ 42 లక్షలకు ఒప్పుకొని సర్కార్తో కార్మికులు మిగిలింది ప్రభుత్వమే చూసుకోవాలంటూ హైకోర్టులో సిగాచి యాజమాన్యం అప్డివిట్ అని చెప్పేసి కూడా ఒక వార్త. అప్పుడు సిగాచి అనే ఇండస్ట్రీ భారీ పేలుడు జరిగింది, చాలా మంది చనిపోయినట్టు కూడా మనం చూసిన విషయం అదంతా. అప్పుడు అడావిడిన హుటాహుటిన ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిగాచి సంస్థ దగ్గరికి పోయి పర్యవేక్షించినట్టు బిల్డప్ ఇచ్చాడు. బిల్డప్ ఇచ్చి కూడా ఒక మాట ఏం మాట్లాడిండు? 1 కోటి రూపాయలు మృతులకి పరిహారం, మేము ఒక్కొక్కరికి 1 కోటి రూపాయలు అందజేస్తామని చెప్పేసి అప్పుడు మాట్లాడిన ఇదే ముఖ్యమంత్రి ఇప్పుడు పోస్ట్ డేటెడ్ చెక్లు 42 లక్షలు ఇస్తామంటారు. యాజమాన్యం ఏమంటారు? సిగాచి యాజమాన్యం ఓన్లీ మేము 42 లక్షలు ఇస్తాం, 1 కోటి రూపాయలు ఇయ్యము. 42 లక్షలతోటే ఈ ప్రభుత్వంతో మాకు ఒప్పందం కుదిరిందని చెప్పేసి పోస్ట్ డేటెడ్ చెక్కులు కార్మిక శాఖ తీసుకుందంట. 42 లక్షల పోస్ట్ డేటెడ్ చెక్కు కార్మిక శాఖ తీసుకుంది. అంటే ఇది కూడా అంటే ఏమన్నా సిగాచి కంపెనీ తోటి లోపాయకార ఒప్పందాలు ఏమైనా జరిగినాయా? గవర్నమెంట్ కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కావచ్చు.
అట్లా జరుగున్నాయి కాబట్టే ₹1 కోటి పరిహారం ఇచ్చేది 42 లక్షలకే కుదించారు. మరి దీని మీద అప్పట్లో ఉటావుటిన ఉరికినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ఏ విధంగా స్పందిస్తారో కూడా మనం చూడాల్సింది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.